కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మిన వాళ్ళం సనాతన ధర్మంలో. ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తప్పదన్నా అని నమ్ముతూ ఉంటాం. అయినప్పుడు ఒకరు ఉన్నత స్థానంలో ఉన్నారు, మనకన్నా అధికులై ఉన్నారు, వారు ఎంతో గౌరవాన్ని పొందారు అంటే అది వారు గత జన్మలలో చేసుకున్న పుణ్యకర్మ. వారంత గొప్పవారైనట్టుగా నీకు కూడా కావాలి అని ఉంటే నువ్వు కూడా ఉత్తమ కర్మలు చెయ్యి, నువ్వు కూడా పుణ్యకర్మలు చెయ్యి. నువ్వు పుణ్యకర్మలు చేస్తే నువ్వు కూడా అటువంటి వాడి అవుతావు వచ్చే జన్మలో. అంతేకాని వారిని ద్వేషిస్తే ఏమొస్తుంది? ద్వేషిస్తే పాపం వస్తుంది. వారి పట్ల గౌరవంతో వారు పొందినంత అనుగ్రహం నేను కూడా పొందాలి అని నువ్వు కూడా మంచి కర్మలు చేస్తూ వెడితే నువ్వు కూడా అటువంటి స్థానాన్ని ఉత్తరోత్తర జన్మల యందు పొందవచ్చు. ఎందుకనంటే మనం నమ్మినది కర్మ సిద్ధాంతం కాబట్టి అంతే మనం నమ్మవలసి ఉంటుంది. మనం ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు ఆ కర్మ చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. అవతల వారి యందు ఒక ప్రజ్ఞ కనపడింది. ఆయన చాలా గొప్పగా పాట పాడతారు. బాలమురళీకృష్ణ గారు ఒక పాట పాడారనుకోండి, అద్భుతమైనటువంటి గమకం, అద్భుతమైనటువంటి స్వరాలు, అద్భుతమైన ఉచ్చారణ, అటువంటి భావప్రకటన, అటువంటి తాదాత్మ్యత ఆయనకి ఎట్లా వచ్చిందంటే లక్షల మంది గాయకులు బాలమురళీకృష్ణ గారిలా పాడాలి అని కోరుకుంటారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలా పాడాలి అని కోరుకుంటారు. అట్లా కోరుకున్నారు అంటే వారి యందు ఆ విభూతి అట్లా ప్రకాశించింది అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం, అది ఆయన కాంతి, ఆయన శక్తి వారి యందు ప్రకాశించింది. అప్పుడు మీరు చూడవలసింది ఆయన్ని కాదు, ఆయనలో ప్రకాశిస్తున్న ఈశ్వర తేజస్సుని. దానికి నమస్కారం. అది గీతలో భగవానుడు చెప్తాడు, నేనెక్కడ ఉన్నాను అంటే శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చస్త్వం మమ తేజోంశ సంభవం. నీకెక్కడెక్కడ ఏ ప్రకాశం కనపడుతోందో, ఏ ఉత్సాహం కనపడుతోందో, ఏ కాంతి కనపడుతోందో, ఎవరి యందు ఒక ప్రజ్ఞ కనపడుతోందో అది నా అనుగ్రహ విశేషం, అది నా కాంతి విశేషం, అది నా నుండి ఆయన వేసించింది. కాబట్టి ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ విభూతి యందు నన్ను దర్శనం చెయ్యి. అంతేకాని అది వారంతట వారిగా గొప్ప కాదు, నువ్వు కూడా అంతటి వాడివి కాగలవు. ఎప్పుడు ఆయన ఎట్లా ప్రవర్తిస్తున్నారో, యజ్ఞదాతరతి శ్రేష్ఠ తత్తేవేతరో జన సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. పెద్దలు ఎటువంటి మార్గంలో ప్రవర్తించారో అటువంటి మార్గంలో, అటువంటి వినయ సంపత్తితో వారు ఎట్లా ఉన్నారో అట్లా మనం కూడా ఉండగలిగితే మన యందు కూడా భగవంతుని యొక్క విభూతి అంత శ్రీమంతంగానూ ప్రకాశిస్తుంది అని నమ్మగలిగితే అప్పుడు అది ఆయనలో ఉన్న గొప్పతనం కాదు, ఈశ్వరుని యొక్క విభూతి అని మనం ఆయనకి నమస్కారం చేయగలుగుతాం.